పదవి ఏదైనా నేను ఒక కార్యకర్తగానే ప్రజల్లో ఉంటున్నాను అని అంటున్న సనత్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిసిసి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోటా నీలిమ కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవులపల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర స్టాచ్యూ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కోటా నీలిమ హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఐకమత్యంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని, అందరూ కలిసిమెలిసి పార్టీ శ్రేణులు కార్యక్రమాలు నిర్వహించాలని, మరి ఈరోజు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ నాయకులు దేవులపల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే రవికిరణ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ఎంతో పటిష్టంగా ఉందని, సనత్ నగర్ నియోజకవర్గంలో పిసిసి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోటా నీలిమ ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తున్నారని, ప్రజలు ఆమెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమీర్పేట డివిజన్ అధ్యక్షులు ఎస్ఎస్ రావు, కాంగ్రెస్ మహిళా నాయకురాలు గోదాస్ ఉమారాణి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మధుగౌడ్, గోదాస్ నవీన్ కుమార్, శ్రీనివాసరెడ్డి, డాక్టర్ హరిదేవరాయ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ ఫౌండేషన్ డే 1885లో ఫామ్ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోనే అతి పాత, అతి ప్రసిద్ధ పొలిటికల్ పార్టీస్లో ఒకటి. కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ ఎంతో మన దేశమే కాదు మొత్తం ప్రపంచంలో పేరుగాంచిన సీనియర్ లీడర్స్ ఉన్నారు. మహాత్మా గాంధీ గారు ఉండే, సుభాష్ చంద్రబోస్ ఉండే, సర్దార్ పటేల్ గారు ఉండే, నెహ్రూ గారు ఉండే, ఇందిరమ్మ ఉండే, సోనియమ్మ ఉండే, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు ఖర్గే గారు ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, అలాగే సరోజినీ నాయుడు గారు, అలాగే పివి నరసింహారావు గారు, ఎంతోమంది కాంగ్రెస్కి ప్రెసిడెన్సీ తీసుకుని మొత్తం దేశంలో ఆర్గనైజేషన్ని బలోపేతం చేసి, అలాగే ఎన్నో ఎలక్షన్స్ కూడా గెలవడానికి ఎంతో మద్దతు చేశారు. మీ అందరికీ తెలిసిందే, మన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని, ఉద్దేశాలని, అలాగే భవిష్యత్తు ఎలా ఉండాలి అనే ఒక ఆలోచనని ముందుకు తీసుకెళ్తున్న రేవంత్ అన్న గవర్నమెంట్కి ఇక్కడ ధన్యవాదములు, ఇవాళ శుభాకాంక్షలు. ప్రజాపాలన గవర్నమెంట్ అంటే ప్రజల కోసం వచ్చిన గవర్నమెంట్, ప్రజల కోసం ఉండే గవర్నమెంట్ అని చేసి చూపించిన మా రేవంత్ అన్న ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే ఇవాళ మా అందరి అదృష్టం, కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో మేము ఒక మెంబర్గా ఉన్నందుకు, ఒక కార్యకర్తలాగా నేను ఉన్నందుకు నాకెంతో ఎప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మిగతా పార్టీల్లాగా మొన్నొచ్చి ఇవాళ డబ్బులు చేసుకుని రేపు మళ్ళీ ఎలా ప్రభుత్వంలో వద్దామని వాపిరి తప్ప మిగతా పార్టీస్లో అది ఉండదు. మాకు ప్రజాసేవే ముఖ్యము. మీ అందరూ చూస్తున్నారు, ఇక్కడ అమీర్పేట్ డివిజన్లో ఎస్ఆర్ నగర్లో ఇప్పుడు ప్రస్తుతం జెండా ఎగిరేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన రవికిరణ్ గారికి, ఎస్ఎస్ రావు గారికి, అలాగే అందరూ సీనియర్ పార్టీ నేతలకి, ఎవరెవరి పేర్లు అయితే ఇక్కడ శిలాఫలకం మీద ఉన్నాయో ప్రతి వారికి పేరు పేరు నా ధన్యవాదములు, అలాగే శుభాకాంక్షలు. మీరు ఒక ఎంతో ప్రౌడ్ ఫీల్ అవ్వాల్సిన, గర్వపడాల్సిన రోజు ఇవాళ. మీరందరూ కాంగ్రెస్ పార్టీలో మెంబర్స్. జై కాంగ్రెస్. సో ఇవాళ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం. 141 ఇయర్స్ అయింది కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేసి. కాంగ్రెస్ పార్టీ అనేది తల్లి పార్టీ లాంటిది అందరికీ. ఈ పార్టీ నుంచి అన్ని పార్టీలు ఫామ్ అయినాయి ఇండియాలో. ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది, ఎన్నో మంచి చట్టాలు తయారు చేసింది. రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ అనే మంచి మంచి చట్టాలు తీసుకొచ్చింది. ఎంతోమంది నాయకుల్ని తయారు చేసింది ఈ పార్టీ. నెహ్రూ గారు, సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు, ఇలా ఎంతోమంది నాయకుల్ని తయారు చేసింది. రేవంత్ రెడ్డి గారిని తయారు చేసింది. ఇట్లా ఎంతోమంది నాయకుల్ని ఈ పార్టీ తయారు చేసింది. ఇలాంటి పార్టీలో మనం ఉండటం చాలా గర్వకారణం. ఇవాళ ఈ పర్టికులర్ పండుగ లాంటి వాతావరణం క్రియేట్ చేసింది. చూస్తారు ఇక్కడ మాకు అందరికీ ఒక మంచి పండుగ ఇది.
సో ఈ పండుగ సెలబ్రేట్ చేయడానికి కోట నిల్వ గారు ఇక్కడ వచ్చి జెండా ఆవిష్కరణ చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వచ్చి అందరికీ ధన్యవాదాలు.